సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశముందగా వచ్చాను స్వామి, పరవశముందగా వచ్చాను స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా. అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం, పెద్ద కొట్టాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు సౌడు మర్రెడ్డి 20వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సౌడు బాలమ్మ, టీచర్ మరియ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణదాతలు కాపవరపు జోసెఫ్ చిన్నారవు పుట్టినరోజు జరుపుకుంటున్న నక్ష్ నేతన్, మే 1న రియా, జనవరి 7న రేయాన్స్ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజేశ్వరి, ప్రసన్న, మాధురి, ప్రవీణ్, అశ్విని మరియు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. కె రోస్మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కె కమలాకర్రావు, మీనల్ బాను, కె షీబారాణి, స్వర్ణిక, నిఖిల్, కె రజనీకాంత్, సూసన్, జాయ్, రియానాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, క్రీస్తు శేషులు కె సుబ్బారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గౌతమ్ లూర్దు రాయుడు FMG పరీక్షలో దేవుని చిత్తంతో విజయం సాధించాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం, పెజ్జోనిపేట విచారణ, ఎండ్రపాటి సునీల్ కుమార్, మరియమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత అంతోని గారిని స్మరిస్తూ ఉన్నాం. మామూలుగా మన యొక్క శ్రీసభలో పాదువాపురి అంతోని గారు చాలా ప్రఖ్యాతిగాంచినవాడు. ఆయన గురించే సామాన్యంగా అందరికీ తెలిసి ఉంటుంది. అయితే శ్రీసభ యొక్క ఆరంభ చరిత్రలోనే పునీత అంతోని గారు వనవాసిగా ఆయన జీవించినటువంటి ఒక భక్తుడు. ఆయన అంత ఎక్కువగా తెలిసినవాడు కాదు. ఈరోజు మనం ఆ యొక్క భక్తుని స్మరిస్తూ ఉన్నాం. ఈజిప్టులో జన్మించి జీవించిన అంతోని గారిని ప్రత్యేకంగా స్మరిస్తూ ఉన్నాం. ఈయన యువకుడిగానే దేవుని చేత ఆకర్షితుడై తన జీవిత సర్వస్వం ఎడారిలో ఏకాంతంగా దేవుని యొక్క ప్రార్థనలో త్యాగనిరతితో నిష్ఠతో జీవించినవాడు. ఆ విధంగా శ్రీసభలో ఆశ్రమ జీవనానికి, మఠవాస జీవనానికి ఆది పురుషుడిగా ఉన్నవాడు. ఆయన జీవితంతోనే ఈ మఠవాస జీవితం, దైవాంకిత జీవితం అనేది ఆరంభమైంది. అటువంటి పునీతుణ్ణి ఈరోజు స్మరిస్తున్న సందర్భంలో ఆయన ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనం కూడా దేవుని చేతకు ఆకర్షితులగుచు దైవీకమైనటువంటి విషయాలందు శ్రద్ధ వహిస్తూ ఆ దేవుని ఎల్లప్పుడూ మనకు కావాలనేటువంటి ఆశతో ఆ దేవుని వైపు చూస్తూ, దేవుని వైపు నడుస్తూ ఆ దేవుని మనలో ఎక్కువగా నింపుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ దివ్య పూజను యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సమస్తమును పరిత్యజించి ఎడారిలో ఏకాంతముగా ప్రార్థనలోను తపస్సులోనూ నిమగ్నమైన మఠాధిపతియగు పునీత అంతోనిని నీవు పూర్తిగా వశము చేసుకొంటివి. ఈ పునీతుని ప్రార్థనా సహాయమున మేము కూడా ఆత్మ నిగ్రహమును పాటించి అన్నిటికంటే మిన్నగా నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించు భాగ్యము మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా ప్రజలను పరిపాలించునని దేవుడు ముందుగా ఎరిగించిన వాడు ఇతడే. మొదటి పట్టణము సాముయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు, 17వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 10వ అధ్యాయము 1వ వచనము. అఫాయికు పుట్టిన బేకోరూతు కుమారుడు సెరోరుకు జన్మించిన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయకు ఒకడుండెను. అతడు భాగ్యవంతుడు. కీషు కుమారుడు సౌలు. సౌలు పడుచువాడు, చక్కనివాడు. ఇజ్రాయేలీలలో అతని కంటే అందమైన వాడు లేడు. ఇతరులు అతని భుజముల వరకైనను లేరు. ఒక దినము కీషు గాడిదలు తప్పిపోయెను కనుక అతడి కుమారుని పిలిచి, నాయనా, సేవకుని వెంట పెట్టుకొని పోయి గాడిదలను వెతికి రమ్ము అని చెప్పెను. వారు ప్రయాణమైపోయి ఎఫ్రాయిము కొండ సీమలు దాటిరి. షెలీషు పొలములు గాలించిరి, కానీ గాడిదలు కనిపించలేదు. షాలీము బెన్యామీను పొలిమేరలు దాటిన వాని జాడ తెలియరాలేదు. సౌలు సాముయేలుకు ఎదురు పడగానే ప్రభు అతనితో, నా ప్రజలను పాలించునని నేను ముందుగా ఎరిగించిన వాడే ఇతడే అని పలికెను. సౌలు పురద్వారము చెంత సాముయేలును సమీపించి, అయ్యా దీర్ఘదర్శి, ఇల్లెక్కడా అని అడిగెను. సాముయేలు సౌలుతో, దీర్ఘదర్శిని నేనే. నాకంటే ముందుగా పోయి ఉన్నత స్థలమును చేరుకొనుము. నేడు నీవు నాతో భుజింపవలెను. రేపు నిన్ను సాగరంపెదను. నీవు వెళ్ళినప్పుడు నీ మనసులోని సందేహమును కూడా తీర్చెదను. అంతటా సాముయేలు తైలపు బుడ్డి పుచ్చుకొని సౌలు తలపై చమురు కుమ్మరించి అతనిని ముద్దు పెట్టుకొనెను. అతనితో, యావే తన ప్రజకు నిన్ను నాయకుడిగా అభిషేకించెను. నీవు ప్రభు ప్రజను పరిపాలించి చుట్టుపట్ల నున్న శత్రువుల నుండి వారిని కాపాడెదను. ప్రభు తన ప్రజలకు నిన్ను నాయకుడిగా నియమించననుటకు గుర్తు ఇవియే. ప్రభు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. రాజు సంతసించును. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. నీవు అతని కోరికలు తీర్చితివి, అతని వేడుకోలును ఆలించితివి. అందరూ, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. రాజు సంతసించును. అతనికి మేలైన దీవెనలు కొని వచ్చితివి, అతడి తల మీద బంగారు కిరీటమును పెట్టితివి.
రాజు ఆయుష్ నిమ్మని వేడగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘాయువును ఒసగితివి. అందరూ ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. రాజు సంతసించును. నీ సహాయము వలన రాజు మహామహిమను బడసెను. నీవతనికి కీర్తి ప్రభావములను దయచేసితివి, అతనికి శాశ్వతమైన దీవెనలను అనుగ్రహించితివి. నీ సన్నిధ్యమును వలన అతడు ప్రమోదము చెందెను. అందరూ ప్రభువు నీవు ప్రసాదించిన బలమునకు గాను, ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. రాజు సంతసించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. 2వ అధ్యాయము 13వ వచనము నుండి 17వ వచనము వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమునకు వెళ్ళెను. జనసమూహము అంతయు అచ్చటికి చేరెను. యేసు వారికి బోధింప ఆరంభించెను. పిదప ఆయన వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్ఫయి కుమారుడగు లేవి అను వానిని చూచి, నన్ను అనుసరింపుము అని వానిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. యేసు అతని ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా అనేక మంది సుంకరులు పాపులు ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ ఆ పంక్తి యందు కూర్చునియుండిరి. ఎలయనా ఆయనను వెంబడించుచున్న వారిలో ఎక్కువ మంది ఇట్టువారున్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులకు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నాడేమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువ వచ్చితిని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దైవగ్రంథ పఠనాలలో దేవుని యొక్క ఎన్నికను, దేవుని పిలుపును మనం గమనిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మొదటి పట్టణంలో సమూయేలు గ్రంథాన్ని నుంచి మనం విన్నట్లుగా మిగతా దేశాలలాగా తమకు కూడా ఒక రాజు కావాలని ఇజ్రాయేలు ప్రజలు యావే దేవుణ్ణి ప్రవక్త ద్వారా కోరారు. వారి యొక్క
కోరికకు ప్రతిస్పందనగా ఈనాటి మొదటి పట్టణంలో సౌలును ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నిక చేసి ప్రవక్త ద్వారా తనను అభిషేకించటం, ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా ఆయన్ని పిలిచి ఎన్నుకోవటం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈనాటి సువిశేషంలో కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి సుంకరి అయిన లేవీని లేదా మత్తయిని నన్ను అనుసరింపు అని పిలిచి తనను ఎన్నిక చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఎన్నికను ఈ రెండు పట్టణాలలో మనం గమనించినప్పుడు కొన్ని సత్యాలు మనకు విదితమవుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుని ఎన్నిక అనేది, పిలుపు అనేది ఆశ్చర్యకరమైనది. దేవుడు ఎవరిని పిలుస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో, ఎలా పిలుస్తాడో మనకు అర్థం కానటువంటి విషయం. అది దేవుని యొక్క చిత్తానుసారం తన యొక్క దైవ ప్రణాళిక నెరవేర్చటానికి దేవుడు తన యొక్క ఆధ్యాత్మిక కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ఈ లోకంలో నెరవేర్చటానికి తన ఆలోచన ప్రకారం, తన ప్రణాళిక ప్రకారం దేవుడు ఈ లోకంలో వ్యక్తులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఒక భక్తుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్క పునీతునికి ఒక గతం అనేది ఉంది, ప్రతి పాపాత్మునికి ఒక భవిష్యత్తు అనేది ఉందని. సౌలు గారిని మనం చూసినప్పుడు సౌలు మంచివాడు. ఆయన అందచందాలను అందరికంటే బాగా ఎత్తుగా బలంగా ఉన్నాడని వాక్యం చెప్తుంది. తన జీవితం కూడా ఆనాటి వరకు మంచి జీవితమే. దేవుని చేత రాజుగా ఎన్నుకొనబడి అభిషేకించిన తరువాత కూడా మంచి జీవితాన్నే కొంతకాలం జీవించాడు. అయితే మనందరికీ తెలిసినట్లుగా చివరిలో దేవుడు తన్ను నిరాకరించి దావీదును రాజుగా ఎన్నుకున్నప్పుడు అది తనకు నచ్చలేదు. ఈ విధంగా తను రాజుగా వ్యవహరించినటువంటి చివరి దశలో యావే దేవునికి, తన యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తను పనిచేస్తూ దేవుని యొక్క నిర్ణయాన్ని కూడా తృణీకరించే ప్రయత్నాన్ని చేస్తూ ఈ విధంగా పుణ్యాత్ముడైనటువంటి తను ఆయన ఒక పాపంలోనికి, దైవ విరుద్ధమైన జీవితంలోనికి నడిచిపోయాడు. సువిశేషంలో ఉన్నటువంటి లేవీని మనం తీసుకున్నట్లయితే దేవుడు తనను పిలిచినప్పుడు తను పుణ్యాత్ముడు కాదు. సుంకరులనే వాళ్ళను ఆ యొక్క సమాజం తక్కువగా చూసేది. ఎందుకంటే వీళ్ళు రోమను చక్రవర్తులతో చేతులు కలిపి సుంకాన్ని ఎక్కువగా, ప్రజలను చాలా ఇబ్బంది పెట్టే విధముగా ఆ సుంకాన్ని తీసుకొని ఆ రోమను ప్రజల సామ్రాజ్యానికి ఇచ్చేవాళ్ళు. కనుక వీరిని దేశద్రోహులుగా, పాపాత్ములుగా ఆనాటి యూద సమాజం పరిగణించింది. లేవీని, మత్తయిని కూడా వాళ్ళు అలాగే చూశారు. పాపులతో తనను వాళ్ళు లెక్క కట్టారు. అటువంటి పాపాత్ముడుగా ఉన్నటువంటి లేవీకి దేవుని పిలుపు భవిష్యత్తునిచ్చింది. ఆనాటి నుంచి తన పాపాన్ని, తన వృత్తిని వదిలివేసి ఒక వినూత్నమైనటువంటి జీవితంలోనికి, ఒక విభిన్నమైనటువంటి భవిష్యత్తులోనికి ఆ దేవుని యొక్క ఎన్నిక, దేవుని పిలుపు నడిపించింది. మానవ దృష్టితో దేవుడు మనుషులను చూడడు. మనం మనుషులను చూసి, ఆ మనుషుల యొక్క స్థితిగతులను చూసి ఆ మనిషికి ఎటువంటి భవిష్యత్తు లేదు, ఎందుకు పనికిరాని వాళ్ళు అనేటువంటి భావంతో మనం చూస్తాం. కానీ దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు. దేవుడు ఆ మనిషి యొక్క మార్పును ముందుగానే చూసేవాడు. రేపటి రోజున భవిష్యత్తులో ఆ మనిషి సాధించేటువంటి గొప్పతనాన్ని దేవుడు ఈ క్షణంలోనే చూసేవాడు. అందుకే మనిషి యొక్క హృదయాన్ని పరిశీలించి దేవుడు ఎన్నిక చేసి ఆ మనుషులను తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. రెండవదిగా, దేవుని యొక్క ఎన్నిక, పిలుపు అనేది మన యొక్క అనుదిన జీవితంలో
రోజువారీ పనుల్లోనే వస్తుందని ప్రభు తెలియచేస్తున్నాడు. అటు సౌలుని కానీ ఇటు లేవీని కానీ దేవుడు ఎన్నుకున్నప్పుడు వాళ్ళు తమ యొక్క రోజువారీ పనుల్లో ఉన్నారు. సౌలు తప్పిపోయినటువంటి మంద కోసం, గొర్రెల కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. అదేవిధంగా లేవి ప్రతిరోజులాగే తన యొక్క సుంకపు మెట్టుకడ కూర్చుండి సుంకాన్ని కట్టించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాడు. కనుక ఇద్దరూ కూడా తమ యొక్క పనుల్లో మునిగి ఉన్నారు, తమ వృత్తిలో ఉన్నారు. అటువంటి సమయంలో దేవుని యొక్క పిలుపు అనేది ఆశ్చర్యకరంగా వారికి వచ్చింది. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, లేక దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, లేక దైవికమైన ఆధ్యాత్మికమైన విషయంలో మునిగి ఉన్నప్పుడు దేవుని యొక్క పిలుపు, దేవుని ఎన్నిక మనకు వస్తుందని. కానీ ఈనాటి పట్టణాలు మనకు తెలియచేస్తున్నాయి, దేవుడు మనం ఎక్కడున్నామో అక్కడికే దేవుడు వస్తూ ఉన్నాడు. సౌలు ఎక్కడున్నాడో అక్కడికే దేవుడు వెళ్ళాడు, అంతేగాని సౌలుని దేవాలయానికో దైవ సన్నిధికో పిలవలేదు. లేవి కూడా దేవాలయంలో లేడు, ఆయన సుంకపు మెట్టుకడ దారిలో ఉన్నాడు, అక్కడికే క్రీస్తు ప్రభు వెళ్ళాడు. లేవి తన దగ్గరకు రాలేదు, దేవుడే క్రీస్తు ప్రభువే లేవి దగ్గరకు వెళ్ళాడు. కనుక మనమున్న చోటకే దేవుడు పైనుంచి వస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎన్నుకున్నప్పుడు మనం చేసే పనులలో మనమున్న చోటకే దేవుడు వచ్చి మన రోజువారీ జీవితాల్లోనే తన సన్నిధిని నింపి తన పిలుపును మనకు అందిస్తూ ఉన్నాడని మనం గమనించాలి. దేవుడు మన రోజువారీ పనులు మనం చేసేటప్పుడు కూడా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా, దేవుని యొక్క పిలుపును అందుకున్నప్పుడు మన జీవితాల్లో దేవుని యొక్క పిలుపుకు మనం ప్రాముఖ్యతను మన జీవితాల్లో ఇవ్వాలి. ఆ పిలుపు ద్వారా దేవుడు మనలను పిలిచే బాధ్యతకు మన జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి దానికోసమై, దేవుని పిలుపు కోసమై, దేవుని పిలుపుని నెరవేర్చటం కోసమై మన జీవితాల్లో తెగింపుకు మనం సిద్ధం కావాలి. ఈరోజు మనం కొనియాడేటువంటి గొప్ప పునీతుడైన ఈజిప్టు అంతోని గారు ఈ సత్యాన్ని మనకు తెలియచేస్తున్నాడు. ఈయన 3-4 శతాబ్దాల్లో జీవించినవాడు. కైరో పట్టణానికి సుమారుగా 60 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కోనా అనేటువంటి పట్టణంలో ఈయన పుట్టాడు. ఈయన ఒక కథోలిక్ కుటుంబంలో, చాలా ఆస్తిపాస్తులు ఉన్నటువంటి గొప్ప కుటుంబంలో పుట్టాడు. అయితే తనకి 20 సంవత్సరాల వయసున్న సమయంలో తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా మరణించారు. వాళ్ళు మరణించినప్పుడు ఎంతో గొప్ప ఆస్తిపాస్తులు తనకు చెందాయి. తను, తన యొక్క చెల్లి ఇద్దరే మిగిలారు. అయితే అటువంటి సమయంలో ఒకరోజు తను దేవాలయానికి దివ్య పూజకు వెళ్ళాడు. ఆ దివ్య పూజలో ఆయన దేవాలయంలో కూర్చొని దివ్య పూజలో పాల్గొంటున్న సమయంలో దైవస్వరం తన వాక్యం ద్వారా తనకు వినబడింది. ఆయన మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 21వ వచనాన్ని ఆయన ఆ దివ్య పూజలో విన్నాడు. ఆ వచనం ఏమిటో మనందరికీ తెలుసు. నీవు పరిపూర్ణుడవు కాదలిచినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బేదలకు దానము చేయము, అప్పుడు పరలోకమందు నీకు గొప్ప సంపద కలుగును, పిమ్మట నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని తను విన్నప్పుడు తను సంపూర్ణుడు కావాలనుకున్నాడు. అందుకే ఆలోచించి వెళ్ళి తన ఆస్తిని అంతా కూడా అమ్మివేశాడు. అమ్మి పేదలకు దానం చేశాడు. అయితే తనకు చెల్లి ఉంది కనుక ఈ చెల్లి కోసమని కొంత ఆస్తిని ఆమె యొక్క ఆలనా పాలన కోసం అని చెప్పి కొంత పక్కన పెట్టాడు. ఆ విధంగా తన చెల్లి కష్టాలు పడకూడదు అనుకున్నాడు. అయితే ఇది చేసినటువంటి మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ దేవాలయంలో దివ్య పూజలో తను ఉన్నప్పుడు మళ్ళీ మరొక స్వరం తనకి వినబడింది. ఈసారి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని తను వినటం జరిగింది. ఈ వాక్యం అంటూ ఉంది,
రేపటి గూర్చి మీరు విచారింపకుడు, చింతింపకుడు. ఆ వాక్యం విన్నప్పుడు తను అనుకున్నాడు, తన ఆస్తిలో కొంత తన చెల్లి యొక్క ఆలన పాలన కోసమని కొంచెం పక్కన పెట్టాడు. అంటే రేపటి రోజున ఆమె పరిస్థితి ఏమిటి, ఆమె ఎలా ఉంటుందనే ఆలోచనతో రేపటి గురించి ఆలోచించి ఆ విధంగా ఆస్తిలో కొంత భాగాన్ని పక్కన పెట్టాడు గనక అందుకే దేవుడు ఈ స్వరాన్ని వినిపించాడని తను గ్రహించి వెళ్ళి ఆ ఉంచినటువంటి ఆ కొంత ఆస్తిని కూడా అమ్మివేశాడు. అమ్మి అది కూడా పేదలకు దానం చేసి తన చెల్లిని తీసుకెళ్ళి ఒక మఠంలో ఆలనా పాలనకై అప్పచెప్పాడు. దాని తరువాత తన సమస్తాన్ని వదిలివేసి కటిక పేదరికంలో, ఒంటరితనంలో ఆ యొక్క ఈజిప్టు ఎడారుల్లోనికి ప్రార్థనకై వెళ్ళిపోయాడు. ఈయన చాలా కాలం జీవించాడు. 105 సంవత్సరాలు జీవితాన్ని జీవించాడు. 20వ ఏటలోనే ఆ యొక్క మార్పును తను పొంది అప్పటి నుంచి తనకు 105 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన దాదాపుగా 80 సంవత్సరాల పైనే ఈ యొక్క సన్యాస జీవితాన్ని జీవించాడు. దేవుడు ఆశించిన విధముగా సమస్తాన్ని త్యజించి దేవుని కోసమే జీవించాలి అనే తపనతో దేన్ని కూడా లేకుండా కటిక పేదరికంలో, ఒంటరితనంలో ఏకాకిగా ఆ ఎడారిలో తను బ్రతికాడు. మొదటి 15 సంవత్సరాలు ఒక కొండలోని గుహలో తను ఉండేవాడు. అయితే ఆ 15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు ఇంకా దూరంగా అవ్వాలనే ఆశతో ఆ యొక్క గుహలో నుంచి కూడా ఇంకా ఎడారిలోనికి దూరంగా వెళ్ళిపోయాడు. అటు తర్వాత రోమను సామ్రాజ్యం వదిలివేసినటువంటి ఒక చిన్న భవనంలో తన్ను తాను దానిలో ఉండిపోయి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తను జీవించాడు. ఈ విధంగా కొన్ని సమయాలలో తన దగ్గరకు వచ్చేవారికి తన సలహాలను ఇస్తూ వారికి జీవిత మార్గాన్ని నిర్దేశిస్తూ కటిక పేదరికంలో దేవుడే సమస్తం, దేవుడు తప్ప ఇంకేమీ జీవితంలో అవసరం లేదు అనేటువంటి కఠినమైనటువంటి త్యజింపుతో, త్యాగభావంతో తన జీవితాన్ని జీవించి అటువంటి జీవితానికి తను పునాదిని వేశాడు. అందుకే ఆయన ద్వారానే మన కథోలిక శ్రీసభలో మఠవాస జీవితం అనేది, సన్యాస జీవితం అనేది, ఆశ్రమ జీవితం అనేది ఆరంభమైంది. శ్రీసభలో ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఆశ్రమ జీవితాన్ని 2 విధాలుగా చూస్తున్నారు. ఒకటి ఈశాన్య ఆశ్రమ జీవితం, రెండవది పాశ్చాత్య ఆశ్రమ జీవితం. ఈ పాశ్చాత్య ఆశ్రమ జీవితం యూరప్లో ప్రారంభమైంది. అది మధ్యయుగంలో ప్రారంభమైంది. దానికి బెనడిక్ట్ గారిని ఆయన పితామహుడిగా తలుస్తారు. ఆయన ఓరాయత్ లబోరా అని ప్రార్థన, పని ఈ రెండే మఠవాస జీవితానికి మూలమని ఆ విధంగా పాశ్చాత్య ఆశ్రమ జీవితానికి, మఠవాస జీవితానికి ఆయన దాన్ని నిర్దేశించాడు. అయితే ఈ యొక్క ఈజిప్టు అంతోని గారు ఈశాన్య మఠవాస జీవితానికి, ఆశ్రమ జీవితానికి పునాదులు వేసినవాడు. ఈ యొక్క ఈశాన్య ఆశ్రమ జీవితంలో కలిసి ఒక సంఘంగా జీవించటం, ఒక కమ్యూనిటీ లాగా జీవించటం అనేది లేదు. సంపూర్ణమైన ఏకత్వంలో, ఆ యొక్క ఒంటరితనంలో దేవునితోనే ఆ విధంగా ఒంటరిగా జీవించటం అనేది, కటిక పేదరికం అనేది, ఆ యొక్క ప్రార్థన అనేది సంపూర్ణంగా దేవునిలో నిమగ్నం అవటం అనేది ఆ యొక్క మఠవాస జీవితంలో మనం చూస్తున్నాం. ఈ మఠవాస జీవితం శ్రీసభలో 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు చాలా బలంగా వ్యాప్తి చెందటం చూసాం. కనుక అంతోని గారి జీవితంలో మనం చూసినట్లుగా దేవుడు పిలిచినప్పుడు, దేవుడే సమస్తానికి మిన్నైన వాడని గ్రహించినప్పుడు జీవితంలో ఈ లోకంలో ఉన్న సమస్తము కూడా తుచ్చమైనది అవుతుందని, అదేది కూడా విలువైనది అవ్వదని తన జీవితం నిరూపిస్తుంది. దేవుడు పిలిచినప్పుడు సంపూర్ణమైన హృదయముతో ఆ దేవుని పిలుపుకు మనం ప్రతిస్పందించాలని కూడా ఈ యొక్క అంతోని గారి జీవితం మనకు నేర్పిస్తుంది. కనుక మనం దేవుడు మనలను పిలిచినటువంటి మార్గాల్లో దేవుణ్ణే మన జీవితాల్లో ప్రముఖంగా, కేంద్రంగా కలిగి ఆయనకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఆయన పిలుపు ద్వారా మనకిచ్చే బాధ్యతకు మనం ప్రాముఖ్యతనిచ్చి
మిగతా సమస్తాన్ని కూడా ఆ దేవుని యొక్క పిలుపు వైపు మనం నడిపించే ప్రయత్నాన్ని చేయాలి. అటువంటి మార్గంలో మనందరినీ కూడా నడిపించమని పునీత అంతోని గారి ద్వారా మనందరం కూడా ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా. హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు. నిరతము నీలో జీవించా అంకితమయ్యా నా సర్వం. నిరతము నీలో జీవింపా అంకితమయ్యా నా సర్వం. అన్నియు నీవై నడుపుమయా. హారతి కొను మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత అంతోని సంస్మరణ సందర్భమున నీ పీఠముపై ఉంచిన మా సేవార్పణలు నీకు ఆమోదయోగ్యములు అగునుగాక. మేము ఈ లోకపు బంధముల నుండి విముక్తిని పొంది నిన్ను మాత్రమే మా సంపదగా భావింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండనుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు
వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మన్నమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండడుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములు పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాల్ని కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. ఆ స్వర్గమేఘాలపై దిగివచ్చే మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభధామమే. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి.
మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ బలముతో పునీత అంతోని స్వార్థము, వస్తు వ్యామోహము, కామవాంఛల వంటి అంధకార శక్తులపై అఖండ విజయమును సాధించెను. మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా మేము మా శత్రువు 12 ఉచ్చుల నుండి తప్పించుకొని సురక్షితముగా బయటపడినట్లు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ము మ్రోవగరావమ్మా. అమ్మా ఆరోగ్యమాతా మమ్ము మ్రోవగరావమ్మా. పాపులము హీనులము కాపాడరావమ్మా. కాపాడరావమ్మా. లూర్దు మాతవు నీవే, వేళాంగణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే. లూర్దు మాతవు నీవే, వేళాంగణి మాతవు నీవే, దేవమాతవు నీవే, మా అందరి మాతవు నీవే.